నమస్కారం అందరికీ. ఇప్పుడు మనం డిగ్రీ సెకండ్ ఇయర్ వాళ్ళకి థర్డ్ సెమిస్టర్లో బిజినెస్ స్టాటిస్టిక్స్ 1 అనే సబ్జెక్ట్ చూస్తున్నాం కదా. ప్రీవియస్ వీడియోలో మనం అర్థమెటిక్ మీన్, ఇండివిజువల్, డిస్క్రీట్, కంటిన్యూస్లో ఉంటే ఎలా చేస్తామో చూసాము. సో ఇప్పుడు మనకి జియోమెట్రిక్ మీన్, ఇండివిజువల్, డిస్క్రీట్, కంటిన్యూస్వి ఫార్ములాస్ ఇవి. ఇంకా హార్మోనిక్ మీన్వి, ఇండివిజువల్, డిస్క్రీట్, కంటిన్యూస్వి ఫార్ములాస్ ఇవి. సో మీరు జియోమెట్రిక్ మీన్ ఆప్షన్లో పెట్టుకోండి, ఎందుకంటే ఇక్కడ మనకి లాగ్ ఉంటుంది కాబట్టి మీరు కంపల్సరీగా లాగ్ టేబుల్ తీసుకొని వెళ్ళాలి. కొన్ని సెంటర్స్ ఏవైతే ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయో అక్కడ వాళ్ళు లాగ్ టేబుల్ ప్రొవైడ్ చేయరు, ప్లస్ మీరు తీసుకెళ్ళిన వాళ్ళు దాన్ని అలౌ చేయరు. ఇంకా మనది నార్మల్ క్యాలిక్యులేటర్ కాబట్టి ఇందులో లాగ్ వాల్యూస్ అనేటివి ఉండవు. సో లాగ్ వాల్యూస్ ఉండనప్పుడు మనం ఈ ప్రాబ్లమ్స్ని అసలు చేయలేమన్నమాట. సో లాగ్ కంపల్సరీగా ఉండాలి, లాగ్ ఇంకా యాంటీలాగ్ టేబుల్స్. కొన్ని సెంటర్స్లో ప్రొవైడ్ చేస్తారు, బట్ మీరు మ్యాక్సిమం సెంటర్స్లో ప్రొవైడ్ చేయరు కాబట్టి దీన్ని ఆప్షన్లో పెట్టుకోండి. అయినా నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా చేస్తారో నార్మల్గా అని చెప్పి. నెక్స్ట్ హార్మోనిక్ మీన్వి, ఇండివిజువల్, డిస్క్రీట్, కంటిన్యూస్ ఇప్పుడు మనం చూద్దాము. సో ఫస్ట్ మనకి టెక్స్ట్ బుక్లో ఏదైతే ప్రాబ్లం ఉందో దాని రిలేటెడ్ ఇప్పుడు మనం అది చూద్దాము. ఫస్ట్ హార్మోనిక్ మీన్కి, హార్మోనిక్ మీన్ మనకి ఇండివిజువల్ అబ్జర్వేషన్స్ది ఫస్ట్ ప్రాబ్లం ఏముంది, 21st ప్రాబ్లం. సో మీరు ఇండివిజువల్ అబ్జర్వేషన్స్ అంటే ఆల్ఫాబెట్స్ ఉండాలని చెప్పినారు కదా, మళ్ళీ ఇక్కడ ఏంటివి మొత్తం నంబర్స్ ఉన్నాయంటే అంటే ఒకవేళ ఇలా ప్లెయిన్గా నంబర్స్ ఇస్తే అది ఇండివిజువల్ కింద వస్తుంది. ఒకవేళ ఇలా ఫ్రీక్వెన్సీతో పాటు, ఫ్రీక్వెన్సీ అంటే ఏంటిది, ఇక్కడ 2 ఐటమ్స్ ఇచ్చినారు చూడండి. సో ఒకటి ఫ్రీక్వెన్సీ అవుతుంది, ఇంకొకటి ఎక్స్ అవుతుంది కదా. సో అలా ఇచ్చినప్పుడు ఇది ఏమవుతుంది, డిస్క్రీట్ సిరీస్ అవుతుంది. సో ఇక్కడ మనకు ఓన్లీ ఏమి ఇచ్చినారు, వాళ్ళు ఎక్స్ వాల్యూస్ ఇచ్చినారు. సో అలాంటప్పుడు అది ఏమవుతుంది, మనకి ఇండివిజువల్ సిరీస్ కింద వస్తుంది. సో ఇక్కడ ఈ 21 మనకి ఏముంది, ఇండివిజువల్ సిరీస్ ఉంది. సో ఇండివిజువల్ అబ్జర్వేషన్స్ ఇచ్చినారు హార్మోనిక్ మీన్కి. ఎలా సాల్వ్ చేస్తామో చూద్దాము. సో ఫస్ట్ ఫార్ములా ఏంటిదంటే ఇండివిజువల్కి హార్మోనిక్ మీన్లో n/1/x. సో ఇక్కడ వాళ్ళు మనకి ఇచ్చిన వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి నేను ఎక్స్ కింద ఇక్కడ రాసేసుకున్నాను. ఇంకా ఇండివిజువల్లో మనం ఏం చేస్తాం, కౌంట్ చేసి రాసుకుంటాం ఎన్ వాల్యూస్, యాడ్ చేయము, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనకి ఏం కావాలి, ఫార్ములాలో ఇంకా 1/x కావాలి. అంటే దీన్ని ఈ ఎక్స్ వాల్యూస్ అన్నిటినీ 1/20, 1/40, 1/60, 1/80, 1/100 అట్లా వేసుకొని ఇవన్నీ వాల్యూస్ రాసుకోవాలన్నమాట. సో ఎలా చేస్తారో ఒకటి శాంపుల్గా చూపిస్తారు. సో 20 మనకు ఆల్రెడీ ఉంది. సో మనకి 1/x కావాలి కదా. సో ఎక్స్ అనే వాల్యూస్ అన్ని వాళ్ళే ఇచ్చినారు. సో 1 డివైడెడ్ బై ఎంత, 20. సో ఎంత వస్తుంది మనకి, 0.05 వస్తుంది. సో అలా రాసుకోవాలి. నెక్స్ట్ దానికి కూడా అన్నిటితో 1 డివైడ్ చేసుకొని రాసుకోవాలి. ఇటు రాసుకున్నాక ఇవన్నిటిని యాడ్ చేస్తే మనకు వచ్చే వాల్యూ 1/x. సో ఇప్పుడు మనకు ఫార్ములా ఏంటిది, n/1/x కదా. సో n వాల్యూ ఎంత వచ్చింది, 5. సో సమ్మేషన్ 1/x ఎంత వచ్చింది, మొత్తం యాడ్ చేసిన తర్వాత అది రాసుకోవాలి. రెండింటిని డివైడ్ చేస్తే మనకు వచ్చేదే హార్మోనిక్ మీన్ ఇండివిజువల్ సిరీస్. నెక్స్ట్ డిస్క్రీట్ సిరీస్లో ఇస్తే ఎలా చేస్తామో చూద్దాము. నేనేం చెప్పిన, డిస్క్రీట్లో అంటే ఫ్రీక్వెన్సీ ఒకటే యాడ్ అవుతుందని చెప్పిన కదా. సో ఫ్రీక్వెన్సీ అంటే ఏంటిది, మనకి 2 బాక్సెస్ అనేటివి ఇస్తారు క్వశ్చన్లో. సో ఇక్కడ మనకి n/, ఫార్ములాలో జస్ట్ ఏం యాడ్ అయింది, ఎఫ్ అనేది యాడ్ అయింది. సో ఎలా చేస్తాం, దీనికి నార్మల్గా వాళ్ళు ఇచ్చిన వాల్యూస్ రాసుకున్నాం. ఇది 24th క్వశ్చన్, మీకు ఒకసారి చూపిస్తాను నేను క్వశ్చన్ ఎలా ఇస్తారని చెప్పి. సో చూడండి, ఇలా 2 అనే వాల్యూస్ వాళ్ళు ఇస్తారు. సో ఇలా మనకి ఇస్తే మనం అప్పుడు ఏం చేస్తామంటే వాళ్ళు ఇచ్చిన ఫస్ట్ ఎక్స్ వాల్యూస్, ఎఫ్ వాల్యూస్ రాసుకుంటాం. రాసుకున్నాక మనకు ఫార్ములా ఏంటిది, 1/x కావాలి, ఎఫ్ ఇంటూ 1/x కావాలి. సో ఫస్ట్ 1/x కావాలంటే మనం ఏం చేస్తాం, ఈ ఎక్స్ వాల్యూస్ అన్నిటినీ 1తో డివిజన్ చేసుకుంటూ రాసుకోవాలి. ఇవన్నీ రాసుకున్న తర్వాత ఏం చేస్తామంటే ఎఫ్ ఇంటూ 1/x అంటే ఏంటిది, ఈ ఎక్స్ని, ఈ 1/xని రెండింటిని ఇంటూ చేయాలి. చేస్తే అప్పుడు మనకి ఈ వాల్యూస్ అనేటివి వస్తాయి. వచ్చిన తర్వాత ఏం చేస్తాము, ఇప్పుడు మనకు ఫార్ములాలో ఏం కావాలి, n కావాలి, ఎఫ్ ఇంటూ 1/xది టోటల్ కావాలి, సమ్మేషన్ కావాలి. సో ఇవన్నిటిని ఏం చేస్తాం, లాస్ట్కి యాడ్ చేస్తాము, అప్పుడు మనకు ఒక వాల్యూ వస్తుంది. నెక్స్ట్ n వాల్యూ కావాలంటే డిస్క్రీట్ సిరీస్లో మనం ఏం చేస్తాము, ఇవన్నిటిని యాడ్ చేస్తాము. అదే ఇండివిజువల్లో కౌంట్ చేస్తాం అనమాట. సో ఇక్కడ యాడ్ చేస్తే 120 వచ్చింది. సో 120 డివైడెడ్ బై ఇక్కడ మనం చేసిన టోటల్ వచ్చింది, అది రాసుకుంటే ఈ రెండింటిని డివిజన్ చేస్తే లాస్ట్కి ఏదైతే ఆన్సర్ వస్తుందో అదే మనకి డిస్క్రీట్ సిరీస్లో హార్మోనిక్ మీన్. నెక్స్ట్ కంటిన్యూస్ సిరీస్లో మీకు ఏ క్వశ్చన్ ఇచ్చినా, ఏ వాల్యూస్ ఇచ్చినా సరే ఈ ఫార్ములాసే అప్లై చేయాలి, ఇదే మెథడ్ ఫాలో అవ్వాలి. ఎగ్జాక్ట్లీ ఇలానే ఇస్తారు క్వశ్చన్స్, జస్ట్ వాళ్ళు నంబర్స్ చేంజ్ చేస్తారు అంతే. ఫార్ములాస్ గుర్తుపెట్టుకొని వెళ్ళి ఆరామ్సే రాసి రావచ్చు. సో కంటిన్యూస్ సిరీస్లో మనకు ఫార్ములా ఏంటిది, n/f కామన్ ఉంటుంది, బట్ 1/x ప్లేస్లో మనకి ఏముంటుంది, ఇక్కడ m అనేది ఉంటుంది అనమాట. సో దీనికి మనం ఎలా సాల్వ్ చేస్తామంటే ఫస్ట్
ఏదైనా కంటిన్యూస్ సిరీస్లో వాళ్ళు మనకి ఇచ్చినారు అట్లా అంటే ఎలా తెలుస్తుంది, ఇట్లా మనకి క్లాస్ ఇంటర్వెల్స్ అనేది ఇస్తారనమాట. సో ఇక్కడ 28th క్వశ్చన్ అనేది మనకి క్లాస్ ఇంటర్వెల్స్ రూపంలో ఇచ్చినారు. సో క్లాస్ ఇంటర్వెల్స్ ఇస్తే మనం ఏం చేసుకోవాలి, ఫస్ట్ వాళ్ళు ఇచ్చింది క్లాస్ ఇంటర్వెల్స్ ఇంకా ఫ్రీక్వెన్సీ. సో ఆ రెండు రాసుకున్నాక మిడ్ వాల్యూస్ రాసుకోవాలి కంపల్సరీగా, ఎందుకంటే మనకు ఫార్ములాలోనే ఎమ్ అని ఉంది కాబట్టి మనము కంపల్సరీగా మిడ్ వాల్యూస్ అనేటిది రాసుకోవాలి. సో మిడ్ వాల్యూస్ అంటే ఏంటిది, 0 నుంచి 5లో మిడ్ వాల్యూ ఏంటిది 5, ఇందులో 15, 25, ఇందులో 35, ఇందులో 45 అవన్నీ రాసుకున్నా. నెక్స్ట్ ఎఫ్ డివైడెడ్ బై ఎమ్ చేయాలి. సో ఎఫ్ డివైడెడ్ బై ఎమ్ ఎందుకు చేస్తామంటే మనకి మీ 2 ఫార్ములాస్ ఉన్నాయి, కావాలంటే ఇది రాయొచ్చు లేదంటే ఇది ఫాలో అవ్వచ్చు. లేదు మేము ఇది ఫాలో అవుతాం అంటే 1 డివైడెడ్ బై ఎమ్ చేసుకొని ఆ తర్వాత ఎఫ్ ఇంటూ 1 డివైడెడ్ బై ఎమ్ చేసుకొని దాన్ని ఇంటూ చేసుకొని సేమ్ ఇలా ఎలా చేశారో అలా చేసుకుంటే ఈ ఫార్ములా అప్లై చేయొచ్చు. లేదు మేము సమ్మేషన్ ఎఫ్ బై ఎమ్ చేస్తామంటే ఎఫ్ బై ఎమ్ అంటే ఏంటిది, ఈ ఎఫ్ని ఈ ఎమ్ని వాల్యూస్ని డివైడ్ చేసుకోవాలన్నమాట. 2/5, 7/15, 13/25 అట్లా చేసుకుంటే ఈ వాల్యూస్ వస్తాయి. సో అప్పుడు ఎఫ్ బై ఎమ్ వస్తుంది. సో ఎఫ్ బై ఎమ్ వచ్చిన తర్వాత అప్పుడు మనం ఏం చేస్తాము, ఇది మీరు ఇగ్నోర్ చేయండి, ఎందుకంటే ఇక్కడ ఈ క్వశ్చన్లు వాళ్ళు మనకి జియోమెట్రిక్ మీన్, హార్మోనిక్ మీన్ 2 అడిగినారు, అందుకే మనము ఈ 2 ఎక్స్ట్రా చేసినాము. సో ఇప్పుడు నేను ఇవి జియోమెట్రిక్ మీన్ చెప్పేటప్పుడు మీకు అర్థమవుతుంది అనమాట. ఇది హార్మోనిక్ మీన్ వరకు అయితే మనకు ఓన్లీ ఈ టేబుల్ వరకే సరిపోతుంది, ఎందుకంటే మనకు ఫార్ములాలు ఏమడిగినారు, ఎన్ బై సమ్మేషన్ ఎఫ్ ఇంటూ 1/m కదా. ఇక్కడ ఫార్ములాలు ఏమడిగినారు అంటే మనకి ఎఫ్ కావాలి, 1/m కావాలి. లేకపోతే మీరు ఫార్ములాలో ఈ ఫార్ములా అప్లై చేస్తామంటే రెండిట్లో ఏదైనా చేయొచ్చు. సో ఇది చేసినాం అనమాట. ఇక్కడ ఏం చేసినాం, ఫస్ట్ క్లాస్ ఇంటర్వెల్స్ ఫ్రీక్వెన్సీ ఆల్ వేసినారు, మిడ్ పాయింట్స్ తీసుకున్నాము. తర్వాత ఈ ఎఫ్ని ఈ ఎమ్ని రెండింటిని డివైడ్ చేసినాం, వాల్యూస్ని డివైడ్ చేస్తే ఈ వాల్యూస్ వచ్చినాయి, దాన్ని టోటల్ చేసుకున్నాం. చేసుకున్న తర్వాత హార్మోనిక్ మీన్ ఫార్ములా ఏం తీసుకున్నాం మనం, ఇక్కడ ఎన్ బై సమ్మేషన్ ఎఫ్ బై ఎమ్ తీసుకున్నాము. సో ఎన్ అంటే ఏంటిది మనకి ఫ్రీక్వెన్సీస్వి టోటల్ అనమాట. సో తీసుకున్నాం అది. తర్వాత ఎఫ్ బై ఎమ్ టోటల్ ఎంత వచ్చింది మనకి, 1.58 వచ్చింది. ఆ రెండింటిని డివైడ్ చేస్తే మనకి ఏదైతే వస్తుందో అదేంటిది మనకి హార్మోనిక్ మీన్ కంటిన్యూస్ సిరీస్లో. సో ఇది మనకి హార్మోనిక్ మీన్ అనమాట. నెక్స్ట్ వీడియోలో మనము జియోమెట్రిక్ మీన్ ఎలా చేస్తామో అది చూద్దాము. బట్ అది ఎగ్జామ్లో చేయాలంటే మీరు కంపల్సరీగా లాగ్ టేబుల్ తీసుకొని వెళ్ళాలి. ఇప్పుడు మన దగ్గర లాగ్ టేబుల్ లేదు, ఇంకా క్యాలిక్యులేటర్లో కూడా చేయలేము కాబట్టి నేను మీకు ఫోన్లో చేసి చూపిస్తాను ఎలా చేస్తానని చెప్పి. సో ఇది మనకి హార్మోనిక్ మీన్. నెక్స్ట్ వీడియోలో జియోమెట్రిక్ మీన్ చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.